వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను భోగి ముందు రోజు వ్లాగ్తో అనమాట. సో పొద్దున్నే లేచి నేనైతే వాకింగ్కి వెళ్ళొచ్చేస్తున్నాను. వాకింగ్కి వెళ్ళొచ్చేటప్పటికి ఆదిత్య, మమ్మీ, పిల్లలు అందరూ కలిసి గోమాతకి అంటే ఆవుకి అరటిపళ్ళు అవి పెడుతూ ఉంటారనమాట మమ్మీ వాళ్ళు. సో రోజు పొద్దున్నే ఆవులు ఇంకా చిన్న కుక్క పిల్లలు అన్నీ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ ఫీడ్ చేయటం అలవాటు అనమాట. సో ఆదిత్య కూడా అదే చేస్తున్నాడు. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత వాకింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కంప్లీట్గా ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయింది ఎందుకు అంటే మమ్మీ నాకు సంక్రాంతికి గిఫ్ట్ ఇవ్వబోతుంది అనమాట. సంక్రాంతికి పుట్టింటి కానుకలు ఉంటాయి కదా, సో అదైతే ఇవ్వబోతుంది. సో మమ్మీ ఇచ్చే డబ్బులకి నేనైతే ఒక జ్యువెలరీ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎప్పుడు మమ్మీ ఇచ్చే డబ్బులకి జస్ట్ అలా శారీ తీసుకోవడమో లేదంటే ఊరికే అలా ఖర్చు పెట్టేయడమో చేస్తూ ఉంటాను. బట్ ఈసారి వచ్చేసి మమ్మీ ఇస్తున్న ఆ పండగ కట్నానికి ఏదైనా జ్యువెలరీ ఐటమ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేయడం కోసం నేనైతే షాపింగ్కి రెడీ అయిపోయాను అనమాట. ఎలాగా లక్కీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి లక్కీకి ఎలాగా బట్టలు తీసేసాము. సో మా వారికి ఇచ్చిన డబ్బులు అది కూడా తనకే ఇచ్చేసాను. అండ్ నాకు ఇచ్చిన డబ్బులకి నేనైతే జ్యువెలరీ పర్చేస్ చేసుకుందామని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఇన్వెస్ట్మెంట్లా ఉంటుంది. అండ్ మమ్మీ కూడా ఇచ్చినవి ఐటెం ఈ ఇయర్ ఈ ఐటెం ఇచ్చింది అనేది ఒక గుర్తుగా ఉండిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే జ్యువెలరీ పర్చేస్ చేయడం కోసం స్టార్ట్ అయిపోయాను. అండ్ నాతో పాటు చెర్రీ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారనమాట. ఆంటీ కూడా చెర్రీకి సంక్రాంతికి ఏదైనా తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చెర్రీ అయితే సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ చేయడం కోసం వచ్చాము చెర్రీకి. చెర్రీ అయితే పట్టీలు తీసుకోబోతుంది. అండ్ నేనైతే ఏం తీసుకోబోతున్నాను ఏంటి అనేది చూసేసేయండి. మేమైతే అందరం వెళ్ళబోతున్నాము. అందరం అంటే అందరం కాదు, నేను, మమ్మీ, ఇంకా చిన్నాంటి, చెర్రీ అందరం కలిసి నలుగురము వెళ్ళబోతున్నాం అనమాట. సో షాపింగ్కి. సో మేమైతే షాపింగ్కి రీచ్ అయిపోతున్నాము. వాళ్ళిద్దరూ ఒక బైక్ మీద అండ్ మేమిద్దరం ఒక బైక్ మీద వెళ్ళిపోతున్నాము. సో వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము ఒక షాప్కి వచ్చాము. ఆ షాప్ నేమ్ అనౌన్స్ చేయటం నాకు ఇష్టం లేదు, ఎందుకు అనేది కూడా చెప్తాను. షాప్కి వచ్చాము. ఇక్కడ రింగ్స్ అయితే కలెక్షన్ బాగానే ఉంది, చూస్తున్నాము. మేము ఇక్కడ అంతా కలెక్షన్ అంతా కూడా చూసాము. నేనైతే చెప్పలేదు కదా మీకు, గోల్డ్ రింగ్ పర్చేస్ చేద్దామని అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మమ్మీ ఇచ్చిన బడ్జెట్కి నాకు గోల్డ్ రింగ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చాలా హైగా ఉంది కదా. లైక్ ఒక తులము 2 తులాలు ఇలాంటివి ఏం తీసేసుకోలేము, కానీ ఒక 3-4 గ్రామ్స్లో రింగ్ అయితే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బడ్జెట్కి అలా వస్తుందన్నమాట. మమ్మీ ఇచ్చే బడ్జెట్కి రింగ్ అయితే వస్తుందన్నమాట. సో అది తీసుకుందామని అయితే వచ్చేసిన తర్వాత రింగ్స్ అన్నీ కూడా కలెక్షన్ చూస్తున్నాం. పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాతో అది కూడా గోల్డ్ రింగ్ పర్చేస్ చేయడానికి వెళ్ళేటప్పుడు నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాకు సైజ్ దొరకడం కష్టం అనమాట. నా ఫింగర్స్ యాక్చువల్గా చాలా బ్రాడ్గా ఉంటాయి. సో దానివల్ల నాకు చిన్న సైజ్ అనేది సెట్ అవ్వదనమాట. అంటే అమ్మాయిల్లో మ్యాక్సిమం మనకి 13, 14, 15 ఆ సైజ్ వరకు ఓకే, బట్ నాకు 17, 18 సైజ్ రింగ్స్ ఉండాలన్నమాట. సో అంత బ్రాడ్గా ఉంటాయి నా ఫింగర్స్ అయితే. సో నా సైజ్కి సెట్ అయ్యే రింగ్స్ చూస్తూ సెలెక్ట్ చేసి ఫైనల్లీ నేను ఆ షాప్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదన్నాను కదా, ఈ షాప్లో అయితే రింగ్స్ కొని సెలెక్ట్ చేశాము. చాలాసేపు నా సైజ్ వెతుక్కొని అన్ని రింగ్స్ ట్రై చేసి నా సైజ్కి నా ఫింగర్కి సెట్ అయ్యే రింగ్స్ ఏవో చూసి మేమైతే సెలెక్ట్ చేసిన రింగ్స్ అనేవి మీకు చూపిస్తాను. సో ఫైనల్ చేసిన రింగ్స్ చూడండి. రింగ్ నేను పెట్టుకుని ట్రై చేస్తే అవి ఇరుక్కుపోయి ఉండిపోయిన సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి తిరిగి రాకపోతే ఫైనల్లీ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసాము. చాలా బాగున్నాయి, మోడల్స్ అయితే ఇక్కడ బాగున్నాయి. బట్ ఏంటంటే ఎందుకు తీసుకోలేదు అంటే చెప్తాను. నా ఫింగర్ సైజ్ కూడా ఇక్కడ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ చూసుకుని ఫైనల్ చేసిన రింగ్స్ అయితే ఈ 3 రింగ్స్ ఫైనల్ చేశాను అనమాట. మిగతావి నేను మీకు చూపించినవన్నీ కూడా బాగున్నా కూడా నాకు సైజ్ కొంచెం సెట్ అవ్వలేదు. సో దానివల్ల తీసుకోలేకపోయాము. అండ్ ఈ రింగ్స్ అయితే మాత్రం నాకు సైజు బాగుంది, అలాగే మోడల్ కూడా ఓకే అనిపించింది. సో నేనైతే తీసుకునేది డైలీ వేర్ పర్పస్ అనమాట, రెగ్యులర్ యూజ్ చేయటం కోసం అని చెప్పేసి రింగ్స్ అయితే తీసుకుంటున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని రెగ్యులర్ వేర్కి యూజ్ చేసేలాగా ఈ 3 రింగ్స్ అయితే నేను పర్చేస్ చేశాను. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. మేము ఎంత పిలిచినా కూడా వాళ్ళు రెస్పాండ్
అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు. సో దానివల్ల మేము అక్కడ షాపింగ్ చేయకుండానే వచ్చేసాం. రింగ్ సెలెక్ట్ చేసి పెట్టి చాలాసేపు అయినా కూడా వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ అంతమంది జనాలు ఉన్నారనమాట. సో అక్కడ షాపింగ్ చేయకుండా మేమైతే లలిత జ్యువెలర్స్కి వచ్చేసామన్నమాట. సో లలిత జ్యువెలర్స్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. నా సైజ్ వెతుక్కోవడం, ఆ సైజులో ఇంకా రింగ్స్ అన్ని నెంబర్ ఆఫ్ రింగ్స్ చూసుకోవడం, వాటిల్లో మంచి సెలెక్ట్ చేసుకోవడం. అబ్బా డబల్ పని అయిపోయింది అనుకోండి ఆ రోజు. సో ఇక్కడ కూడా కొంచెం ఫాస్ట్గానే తేల్చేశాను. నా సైజు ముందే ఇక్కడ చెప్పేశాను, నాకు 17 సైజులో రింగ్స్ చూపించండి అని చెప్పేసి. సో ఇక్కడ నేను మీకు 2 పెట్టాను కదా, ఆ 2 రింగ్స్లో ఒకటి ఫైనల్ చేస్తామని చెప్పి చూసామన్నమాట. సో ఫైనల్లీ ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసేసిన తర్వాత మమ్మీ నేను ఇక్కడ బిల్లింగ్ అయితే చేపించేస్తున్నాము. చేపించిన తర్వాత అప్పుడు చెర్రీకి తన జ్యువెలరీ కోసం అని చెప్పేసి వెళ్దాము అని అనుకున్నాము. సో నేనైతే రింగ్ ఫైనల్లీ ఇక్కడ పర్చేస్ చేసేసాను. సో ఫైనల్లీ రింగ్ అయితే పర్చేస్ చేసేసాము. అండ్ చెప్పాను కదా లలిత జ్యువెలర్స్లోనే పర్చేస్ చేసాము. అండ్ చెర్రీకి ఇప్పుడు పట్టీలు తీసుకోవడం కోసం వెళ్తున్నాం అనమాట. వెళ్ళేదారిలో మాకు చెర్రీ ఫ్రెండ్ కనిపించింది. తిను మన ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట. రెగ్యులర్గా మన వీడియోస్ అన్ని వాచ్ చేస్తుంది. చక్కగా రోజు కామెంట్ పెడుతుంది. తన పేరు వచ్చేసి మౌనిక, ఎడ్ల మౌనిక అనే పేరుతో ఉంటుంది. నా ప్రతి వీడియోలో తన కామెంట్ ఉంటుంది చూడండి. అండ్ ఇంకొక జ్యువెలరీ షాప్కి వచ్చేసి ఇక్కడ చెర్రీకి పట్టీలు అయితే చూస్తున్నాం అనమాట. సో లలితలో చూసాము తనకి సన్నని పట్టీలు కావాలి, డైలీ యూజ్ చేసేలాగా. పెద్ద పట్టీలు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి అక్కడ చిన్న వాటిలో మోడల్స్ లేవని చెప్పి వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ సన్నని పట్టీలు అన్నీ తీగ పట్టీలు అంటారు కదా, సో వాటి ముందులో ఇక్కడ మోడల్స్ అనేవి చూస్తున్నాం అనమాట. సో చెర్రీకి తన కాళ్ళకి సెట్ అయ్యేలాగా, చిన్నది కదా కొంచెం సైజ్ కూడా ప్రాబ్లం అయింది. ఇంతలోపు మమ్మీ నాకు కూడా చూసేస్తుంది అనమాట. నీకు పట్టీలు లేవు, పట్టీలు పెట్టుకోవాలా, ఆడపిల్లలు పట్టీలు పెట్టుకోవాలని. మమ్మీ అయితే నాకు కూడా పట్టీలు చూస్తుంది అనమాట. సో నాకైతే వద్దని చెప్పేశాను. ఎందుకంటే నేను ఒకే టైప్ ఆఫ్ అవుట్ఫిట్ వేసుకునే వాళ్ళకి లైక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫిక్స్ అయ్యే వాళ్ళకి అలా ఉంటుంది, పట్టీలు పెట్టుకున్న బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాను కాబట్టి పట్టీలు అనేవి రోజు తీసి పెట్టుకోవడం ఇదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేనైతే పట్టీలు అయితే తీసుకోలేదు. చెర్రీకి మాత్రమే పట్టీలు తీసుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసిన తర్వాత చెర్రీ అంటుందన్నమాట, బాగుంది పిక్కక్క రింగ్ అని చెప్పేసి. చెర్రీ అంటుందన్నమాట, రింగ్ అయితే చాలా చాలా బాగుంది అని చెప్పింది అనమాట. తనకు కూడా నచ్చింది. అండ్ నేను మీకు కూడా చూపిస్తాను నేను ఫైనల్గా తీసుకున్న రింగ్ ఏంటనేది. సో ఇది ఇలా సింపుల్గా నాకు డైలీ యూజ్ చేయడానికి వీలు పడేలాగా రింగ్ అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇది మమ్మీ నాకు కొన్న సంక్రాంతి షాపింగ్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈవినింగ్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మీ ఒక్కొక్కరికి, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కలిపి మమ్మీ అయితే గోరెంట్ పెట్టేస్తుంది అనమాట ఒక్కొక్కరికి. సో ఫస్ట్ అయితే లలిత పెట్టుకుంటుంది గోరెంటు. సో మమ్మీ అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చక్కగా కూర్చొని గోరెంట్ అయితే పెట్టేస్తుంది అనమాట. మనకి పాతకాలంలో సంక్రాంతి పండగ అంటే ముందుగా వచ్చేది గోరెంట్ అనమాట. ఇప్పుడైతే మెహందీలు అవి పెట్టుకుంటున్నారు, కానీ ఒకప్పుడైతే సంక్రాంతి అంటే గోరెంటే కదా పెట్టుకున్నారు. మా అమ్మమ్మ అలాగే పెట్టుకునేది, మాకు కూడా ఇంట్లో అలవాటు. మేము కూడా మెహందీలు అవి పెట్టుకుంటూ ఉంటాము, కాకపోతే గోరెంట్ కూడా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అండ్ నేనైతే బయటకి షాపింగ్కి ఎండ్లో వెళ్ళొచ్చాను కదా, సో కాసేపు అలసిపోయి నిద్రపోయాను అనమాట. లేచేటప్పటికి మమ్మీ అయితే అందరికీ గోరెంట్లు పెడుతూ కనిపించింది అనమాట. ఫస్ట్ చిన్నది లలితకు పెట్టింది కదా, తర్వాత చెర్రీకి కూడా పెట్టేస్తుంది అనమాట. మా మమ్మీ వాళ్ళకి ఏంటి అలవాటు అంటే, మమ్మీ వాళ్ళకే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా ఏంటి అలవాటు అంటే, పైన మనకి వేలు పైన గీతలు ఉంటాయి కదా, సో కింద వరకు ఇలాగా గోరెంట్ పెట్టుకోవడం మమ్మీ వాళ్ళకి అలవాటు అనమాట. అమ్మమ్మ వాళ్ళు కూడా అప్పుడు అలాగే పెట్టుకున్నారు. సో చూసారు కదా, అలా కింద వరకు వేళ్ళు మోర్ దాన్ హాఫ్ అలా గోరెంట్తో కవర్ చేస్తారనమాట. లలితకు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో అలా చూసారు కదా, వేళ్ళు చివరి వరకు కొంచెం గ్యాప్ కనిపించేలా, మనకి వేళ్ళంతా ఇంకా కనిపించకుండా ఉండేలాగా మొత్తం గోరెంట్తో కవర్ చేస్తారనమాట. సో మా ఆంటీ అన్నింటికి సూపర్ అని మాత్రం చెప్తుంది. అండ్ చెర్రీకి కూడా మమ్మీ అలాగే పెట్టిందనమాట. నా లలితకి అలాగే పెట్టింది, ఇంకా చెర్రీకి కూడా అలాగే పెట్టేసింది. చెర్రీ చిన్నగా పెట్టు బిజ్జి మమ్మీ అన్నా కూడా మమ్మీ వినకుండా అలాగే పెట్టింది. అండ్ నాకు వచ్చేసరికి నేను విన్నాను కదా, నాకు అలా పై గీత వరకే గోరెంట్ కావాలి అని నేను చెప్పాను
పెట్టానన్నమాట. సో చిన్నగా పెడుతుంది మమ్మీ అయితే. అలా పెడుతున్నప్పటికీ ఇంకా చెర్రీ వచ్చేసింది అనమాట. మాకు అలా పెట్టలేదు కాబట్టి పింక్ అక్కకు కూడా అలా పెట్టడానికి వీల్లేదు. తనకు కూడా ఫుల్గా వేళ్ళు కవర్ అయ్యేలాగా గోరింట పెట్టాలి అని చెప్పి చెర్రీ గొడవ చేస్తుందన్నమాట. సో చూడండి, పెట్టిన దాన్ని కింద వరకు లాగేసి అక్కకు కూడా ఇలా పెట్టడానికి వీళ్ళు, అక్కకు కూడా ఫుల్గా పెట్టు అని చెర్రీ చాలా గొడవ చేస్తుంది అనమాట. నువ్వు పెట్టుకోవే, పెద్దది కావాలంటే. నాకు సరిపోయింది, నాకు ఇదిగో పెద్దదే వచ్చింది. ఇగో ఇవి చాలే చాలే. సో మొత్తానికి చెర్రీ ఒప్పుకోలేదనమాట. ఒక చేతికైతే బలవంతంగా నాకు కొంచెం హాఫ్ ఆఫ్ ది ఫింగర్ కన్నా ఎక్కువ కవర్ అయ్యేలాగా నాకైతే గోరింట పెట్టారు. అండ్ ఇంకొక చేతికి వచ్చేసరికి మాత్రం నేను నాకు నచ్చినట్టుగానే పెట్టేసుకున్నాను. అండ్ అందరిది గోరింట పెట్టేసిన తర్వాత సో చూడండి ఇలా ఉందన్నమాట అందరి గోరింట్లు. మొత్తం మమ్మీ అందరికీ గోరింటు పెట్టేసి అందరం కలిసి ఫోటో అయితే ఇలా వీడియో నార్మల్గా ఇలా సరదాగా తీసుకున్నాం అనమాట. అందరి చేతులు ఇలా ఉన్నాయి అండ్ చాలా చాలా సరదాగా అయింది. ఒక మెహందీ డేలా అయిపోయిందనమాట. మార్నింగ్ అంతా షాపింగ్, ఈవినింగ్ మెహందీ. నెక్స్ట్ వీడియోలో మేమంతా భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపించబోతున్నాను. భోగి డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మేమందరం కలిసి లెహెంగాస్ వేసుకున్నామన్నమాట. అందరం లెహెంగాస్ వేసుకుని భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో భోగి ఇంకా సంక్రాంతి ఇవన్నీ వీడియోస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ వీడియోలో నేను మీ ముందుంటాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.